హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ముచ్చట్లు. నేను కొత్తగా చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. బిజినెస్ వచ్చేసి హోమ్‌మేడ్ మల్టీగ్రెయిన్ చపాతీ ఫ్లోర్. ఇందులో టోటల్ 11 ఇంగ్రీడియెంట్స్ అయితే యాడ్ చేశాను. 5 మిల్లెట్స్ కొర్రలు, అండు కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అలాగే జొన్నలు, సజ్జలు, రాగులు, బార్లీ, సోయాబీన్, గోధుమలు. వీటన్నిటిని చెరిగి, కడిగి, గాలించి, ఎండబెట్టి పిండి అయితే ఆడించానండి. ఆ ప్రాసెసింగ్ అంతా షార్ట్స్‌లో అప్‌లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. అలాగే ఇప్పటి వరకు నా దగ్గర ఈ హోమ్‌మేడ్ మల్టీగ్రెయిన్ చపాతీ ఫ్లోర్ తీసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. లాస్ట్ వీడియోలో చపాతీ నేనెలా చేశానో చూపించాను. ఈ వీడియోలో మన హోమ్‌మేడ్ మల్టీగ్రెయిన్ చపాతీ ఫ్లోర్‌తో దోసలు ఎలా వేశానో చూపించాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. ఇప్పుడు దోసలు ఎలా వేయాలో చూసేద్దాం. మీకు కావాల్సినంత పిండిని తీసుకొని కొంచెం జీలకర్ర అలాగే రుచికి తగినంత ఉప్పుని వేసుకొని వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోండి. మరీ గట్టిగా కలపకండి, అలా అని వాటర్ ఎక్కువ పోయకండి. దోస పిండి మాదిరి కలుపుకోండి. గట్టిగా కలుపుకుంటే పెంకు మీద స్ప్రెడ్ చేయడం కష్టమవుతుంది. మరీ లూజ్గా కలిపితే కాలడానికి టైం పడుతుంది, తీయడం కూడా కష్టమవుతుంది. ఈ పిండిని కలిపిన వెంటనే దోసలు వేసుకోండి. పిండి నానబెట్టి దోసలు వేస్తే పెనంకి అతుక్కుంటాయి. అఫ్ కోర్స్ ఈ విషయాలన్నీ మీకు తెలుసనుకోండి. ఎవరికైనా ఈ పిండితో దోసలు వేయడం రాకపోతే ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఈ పిండితో నేను చెయ్యని ప్రయోగం లేదనుకోండి. ఫస్ట్ ఉప్పు జీలకర్ర వేసి పోసాను దోసలు, తర్వాత బొంబాయి రవ్వ వేసి పోసాను, అలాగే రవ్వ దోస పోసాను, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, కల్లుప్పు మిక్సీ పట్టి వేసాను. అన్నిటికన్నా మిక్సీ పట్టి వేసిన దోసలు చాలా టేస్ట్ ఉన్నాయి. బాగున్నాయి, కానీ కరివేపాకు, జీలకర్ర మరింత టేస్ట్ని తెచ్చిపెట్టాయి. మన ఓపిక అంతే. ఫైనల్గా ఆనియన్ కట్ చేసి వేసి క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు, కానీ అది ఒకటి మిస్ అయింది నేను చేసిన వాటిల్లో. అది కూడా చేస్తాను నెక్స్ట్ ఫ్యూ డేస్లో, షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. మనకి మరింత ఓపిక ఉంటే కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, కల్లుప్పు మిక్సీ పట్టి వేసి కొత్తిమీర, ఆనియన్ కట్ చేసి వేసి క్యారెట్ తురిమి వేసుకుంటే మామూలు టేస్ట్ ఉండదు, నెక్స్ట్ లెవెల్ అంతే. నేను ఒకప్పుడు ఇవన్నీ బియ్యపిండి, గోధుమ పిండి, బొంబాయి రవ్వతో కలిపి దాంట్లో పోసి చేసేదాన్ని. కరివేపాకుని బాగా వాడేదాన్ని. అందరూ కూడా ఆకులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి తినడానికి. ఎందుకంటే ఆకుల్ని తినే మేకలేమో కొండలెక్కుతుంటే వాటిని తిన్న మనమేమో మంచాన పడుతున్నాం. అయినా ఈ రోజుల్లో బయట ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఎంత చండాలంగా ఉంటున్నాయో తెలిసి కూడా కొంతమందికి పరిస్థితుల వల్ల అయితే కొంతమంది ఇష్టంతో బయట ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బయట బన్నుల దగ్గర నుండి బిర్యానీ వరకు కూడా ప్రాసెసింగ్ మెథడ్ కానీ వాటిని తయారు చేసే రూములు చూడండి ఎంత చండాలంగా ఉంటాయో. తినొద్దని నేననను, అది మీ ఇష్టం. ఎప్పుడో ఒకసారి అంటే ఏమో, కానీ నిత్యం బయటనే తినే వాళ్ళ ఆరోగ్యం హాస్పిటల్ పాలే అవుతుంది ఖచ్చితంగా. ఇంట్లో ఉండి ఎన్ని బాధలైనా భరించగలం, కానీ హాస్పిటల్ బాధని భరించలేం. అది ఒక నరకమే. నా వరకైతే వీడియోకి సంబంధం లేకుండా మాట్లాడుతున్నా అని అనుకోకండి, ఏదో ఫ్లోలో వచ్చింది చెప్పేసి. ఇక దోశల విషయానికి వస్తే ఆ రకం ఈ రకం అని అన్ని రకాలు ట్రై చేసి ఆఖరికి పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర మిక్సీ పట్టి ఎక్కువ పిండి అయితే కలిపేశాను. 10కి స్టార్ట్ చేస్తే 12 వరకు వేస్తూనే ఉన్నాను. మా వాళ్ళు తింటూనే ఉన్నారు. ఆఖరికి పిండి కూడా అయిపోయి ఉండే. మళ్ళీ నేను ఓన్లీ జీలకర్ర, ఉప్పు వేసి కలుపుకొని దోశలైతే వేసుకున్నాను. ఈవెన్ చట్నీ కూడా ఏం చెయ్యలేదు. మామిడికాయ పచ్చడితో అడ్జస్ట్ అయ్యాం. మా పిల్లలు కూడా చట్నీయే కావాలని ఏం మారం చెయ్యరు. ఇలా అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉంటే ఏ బాధ ఉండదు. ఏది చేసినా ఎలా ఉన్నా తినేస్తారు మా వాళ్ళైతే. మా వాళ్ళలాగా మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి.